ఏలువడంటే మాది, డెవలప్మెంట్ అంటే మా జమానాలనే. రాకెట్ స్పీడ్ తో నురికిచ్చినాం. ఎన్ని పథకాలు పెట్టినాం, ఎన్ని పనులు చేసినాం, అద్దాల సొంటి రోడ్లు పోసినాం, సర్కార్ బంగ్లాలు కట్టినాం, కాళేశ్వరం కట్టినాం, పంటలకు నీళ్లు ఇచ్చినాం, తెలంగాణను బంగారు తునక చేసినాం అని ప్రతొక్క బీఆర్ఎస్ లీడర్ చెప్పే డైలాగ్. మరి గీసారేంది గిట్లంటాండు? ముఖ్యంగా దుబాక్ అంటేనే ఒక 3 ముక్కలాట, తీన్ పత్తాలు ఎక్కువ ఉన్నది. మాది చెల్లా చెదురుగున్న నియోజకవర్గం అసలు రాష్ట్రం లేదని ఉన్నది అంటే అది దుబాక్ అని. మాకు మల్లన్న సాగర్ అనేది మన ఎత్తు మీద ఉండ, కానీ మా కింద నీళ్లు దొరికాయి. ఈ మాటలు విన్నాక ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుకునేరులో కారు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సారు దుబ్బాక నియోజకవర్గం ఆగమాగం ఉంది, అసలు డెవలప్మెంటే కాలేదని బాజాబ్తా మాట్లాడిండు. అరే సర్కార్ మారినాక సమస్యలు పట్టించుకుంటలేరా ఎట్లా? గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మరి సరి అయిన నిధులు రాలేదు. ఇది జగమెరిగిన సత్యం. అగనట 10 ఏళ్ళు ఈళ్ళ బీఆర్ఎస్ పవాలరున్నా దుబ్బాక దుమ్మైందట ఏ పని చేయనందుకు. అప్పట్లో మెదక్ జిల్లా కింద ఉండే మాత్రం కొత్త జిల్లాలు పుట్టించే వరకు ఈ నియోజకవర్గంలో 2-3 జిల్లాలకు వస్తే మస్తు తిప్పలైతుందట. ఎస్సీలు ఒకజాల, డీలు ఒకజాల, పంచాయతీరాజ్ ఒకజాల, నియోజకవర్గం ఒకజాల. 14 ఊళ్ళ నుంచి 1000 ఎకరాలు తీసుకొని మల్లన్న సాగర్ కడితే గిట్లుందట కథ. మా దగ్గరికి వెళ్ళిపోయే కాలువలేమో వేరే నియోజకవర్గాలు, వేరే జిల్లాలకు పోతే హైదరాబాద్ కు సాగునీరు పోతుంది. ఇక్కడ పంప్ హౌస్ మా దగ్గరనే ఉంటది, ల్యాండ్ అక్విజిషన్ మా దగ్గరనే ఉంటది, ముంపు గ్రామాల బాధ్యతలు కూడా మా దగ్గరనే ఉంటది. కిందున్నోళ్ళకే నీళ్ళు వస్తలేవని ఖుద్దు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారే చెప్తుంటే తెలంగాణలో ఏడ నీళ్ళు అగుపడ్డా అవి కాళేశ్వరం నీళ్ళే అని కారు పెద్దలు గొప్పగా చెప్పబట్టిరే. మరి ఇప్పుడేమో ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చింది, ఇప్పుడేమో నేనేమో బీఆర్ఎస్ నుంచి గెలిచిన. ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు ఏం పనులు కాలేదని ప్రతిపక్షం ఎమ్మెల్యేగా మొన్న సీఎం రేవంత్ రెడ్డి సార్ను కలిసి ఏమేం కావాలనో పెద్ద కాగితం రాసిచ్చిండు. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని కూడా నేను డైరెక్ట్ కూర్చొని 1-to-1 ఒక అర్ధగంట సేపు కూర్చొని సమస్యలు అన్నిటి మీద కూడా చెప్పడం జరిగింది. స్కిల్ యూనివర్సిటీ అని ఒకటి, ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ మీద, ఎడ్యుకేషన్ మీద కూడా 2 కొత్తగా స్కీమ్లు వచ్చినాయి. మరి దాంట్లో నాకు 2 కావాలంటే మరి ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చిండు. నాకు మాట ఇచ్చి శాంక్షన్ చేసినందుకు మా దుబ్బాక నియోజకవర్గం తరఫున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కాంగ్రెస్ సర్కార్ రాగానే ఫస్ట్ సీఎం ను కలిసిన ఎమ్మెల్యేలలా ఈసారి కూడా ఉన్నాడు. పక్కకున్న పటాన్చెరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి సార్ ఎన్నడో పార్టీ మారిండు. ఆయన ఈసారికి జంప్ అవుతాడా అయిందని గుసగుసలు వినబడుతున్నాయి గులాబీ భవన్ లా. ఈ పార్టీడు ఆ పార్టీడు అని చెప్పి పుల్లలు పెడితే మరి చెడిపోతుంది. మనం ఇప్పటికే వెనుకబడ్డాం. వాజీవే నియోజకవర్గం డెవలప్మెంట్ కోసం ముఖ్యమంత్రి గారిని బాజాబ్తా కలవాల్సిందే, కావాల్సినవి అడగవలసిందే. రేవంత్ సార్ కూడా అందరినీ కలుస్తున్నాడు ఏ పార్టీ అని చూడకుండా. అప్పట్లో సీఎం ను కలుసుడు అంటే కండువా మార్చుడు, నియోజకవర్గం అభివృద్ధి అంటే అధికార పార్టీలకు గుసాయించడం అన్నట్టు నడిచినందుకే సొంత పార్టీ ఎమ్మెల్యేల పనులు కూడా కానట్టున్నాయి. నేనేం కారు దిగానైతే ప్రభాకర్ రెడ్డి సార్ వలుకుతున్నాడు. చూడాలి మరి ఏమైతుందో. నేను ఖచ్చితంగా ఎవరి దగ్గరికైనా పోతా, ఏదైనా అభివృద్ధి చేసుకొని వస్తా.